ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. పరమేశ్వరార్పణం. గురుగారు, కన్యాదానం చేయటం అనేది చాలా గొప్ప యోగం అంటూ ఉంటారు. కానీ ఈ యోగం అనేది అందరికీ ఉండదు. అంటే ఆడపిల్ల ఉన్న వారికి మాత్రమే ఈ కన్యాదాన యోగం అనేది ఉంటుంది. మరి ఖచ్చితంగా అలాంటి అవకాశం వస్తే మాత్రం ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోవాలని అనుకోరు. వదులుకోవాల్సి ఆలోచించండి. ప్రతి మనిషికి కూడా ఆ కన్యాదానం అనేటువంటిది ఎంత ఆనందంగా చేస్తారు. అవును, అంటే ఎంత గొప్ప అదృష్టం అయి ఉంటే వదులుకోవడానికి సిద్ధపడరు. కొన్ని కోట్ల రూపాయలు డబ్బు ఉంటుంది కదండి, కన్యాదానం చేయటం యోగం. నిజమే. మరి అటువంటి యోగము లేని వారికి కూడా అంతే ఫలితం రావాలి, అంతే అదృష్టం మాకు కూడా కలగాలి అని అంటే వాళ్ళకు వేరే ఆప్షన్ ఇంకేమైనా ఉందా? ఇంకేదైనా పూజ కానీ పరిహారం కానీ చేసుకుంటే ఈ యోగం అంటే ఈ యోగం ఉండి ఈ ఫలితం పొందే అవకాశం ఉందంటారా? కన్యాదానము అనేటువంటిది అత్యంత శుభయోగమైనటువంటిది. దాన్ని మించింది ఇంకోటి లేదు. అంత అదృష్టం, అంత యోగం. కన్యాదానము కూడా అందరికీ ఆ యోగ్యత ఉండదండి. భగవంతుడు రాస్తాడు. కొన్ని జన్మల కర్మ పాపాల నుంచి విముక్తి చెందగలిగిన వాడు మాత్రమే కన్యాదానం చేయగలుగుతాడు. ఆ పాపాలని అనుభవించేటువంటి వాడి కన్యాదాన యోగ్యత ఉండదు. అందుకనే చాలామంది అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంటారు, కానీ అదృష్టం ఉంటేనే ఆడపిల్లలు పుడతారండి. ఆడపిల్ల పుట్టలేదంటే వాడు నిజంగా అదృష్టం, డబ్బు ఉండొచ్చేమో, అదృష్ట జాతకుడు కాదు. ఏదో కర్మ ప్రారంభవశాత్తు ఏదో అలా వచ్చేసింది అంతే, కానీ అదృష్టవంతుడు కాదు. అదృష్టవంతుడు కావాలంటే ఆడపిల్ల ఉండాల్సిందేనండి. ఒక డౌట్ అండి, కొంతమందికి ఆడపిల్లలు ఉన్నప్పటికీ కన్యాదానం చేసే అవకాశం ఉండదు. సింగిల్ పేరెంట్గా ఉండడమా, లేకపోతే కొన్ని కారణాల రీత్యా చేయలేకపోతారు. నిజంగా వాళ్ళకి అంటే ఇంకా కర్మ అనేది ఉంది, అందుకే చేయలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారా? ఉన్న కారణాలు అవే అండి. అప్పుడు వాళ్ళు తమ్ముడు వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, ఇంకా వాళ్ళు కన్యాదానంగా చేస్తూ ఉంటారు. ఆ యోగం వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. ఆ రకంగా కూడా వీళ్ళకి కన్యాదాన యోగం ఉండదు. ఆడపిల్లలు పుట్టినప్పటికీ కూడా కన్యాదానం చేసేటువంటి యోగ్యత కొంతమందికి ఉండదు. ఇటువంటి వారందరికీ కూడా కన్యాదాన యోగ్యత ఎలా లభ్యమవుతుంది అంటే ఏకో నారాయణో హరిహి అంటారండి. ఆలయాలలో కొన్ని ఆలయాలలో నిత్య కళ్యాణాలు జరుగుతాయి. ఆ నిత్య కళ్యాణాలలో వెంకటేశ్వర స్వామి వారికి జరిగేటువంటిది నిత్య కళ్యాణ వైభోగం ఒకటి ఉంటుంది. ఇందులో మాసేచ కర్తవ్యం అని ఒకటి ప్రత్యేకంగా చెప్పబడి ఉంటుందండి. నెలకి ఒక్కసారి శ్రవణ నక్షత్రం అనేటువంటిది వెంకటేశ్వర స్వామి వారికి ఏదైతే ఉంటుందో ఆ శ్రవణ నక్షత్రం రోజు నాడు వెంకటేశ్వర స్వామి వారికి చేసేటువంటి కళ్యాణం ఒకటి ఉంటుంది. ఆ కళ్యాణమునందు ఈ కన్యాదాన ఫలితం పొందలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరూ కూడా ఆ కళ్యాణంలో పాల్గొని అమ్మవార్ల తరఫున కన్యాదాతలుగా ఉండగలిగితే ఆ అంతటి భాగ్యం కలుగుతుందమ్మా. అంటే ప్రతిదానికి కూడా ఒక తాళంతోటి ఒక తాళంచి వచ్చేస్తుందండి. తాళంచి పోయినప్పుడు కాస్త జాగ్రత్తగా కష్టమైన ఆలోచిస్తే దానికి వేరే కీ ఒకటి, అది డూప్లికేట్ కీ కావచ్చేమో, కానీ తాళం పగల కొట్టకుండా సరిపోతుందిగా, అంతే. సమస్య అయితే సాల్వ్ అవుతుంది. తాళాన్ని మనం సుత్తి పెట్టి నానా దెబ్బలు, తాళం చెప్పి పోయింది, దెబ్బలు ఎవరికి తగులుతున్నాయి? సుత్తికి తాళానికి తగులుతున్నాయి. కానీ దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంకొక కీ, డూప్లికేట్ కీ అంటాం కానీ చక్కగా ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. ఆ మార్గాలు ఏమున్నాయి అనేటువంటిది పరిశీలించినప్పుడు మన కన్యాదాన యోగ్యత లేదు కదా, మనం బాధపడటం కాదు. ఆ యోగ్యతను ఎలా తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఉంటుంది, దాన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోవచ్చు, ఆ ఒక్క ఫలితాన్ని ఎలా పొందవచ్చు. ఎంత ఫలితం అంటే అమ్మా, తిలై సూర్యమండల పర్యంతం అంటారు. తిలహ అంటే నువ్వులు. ఆ నువ్వు గింజ ఇంత ఉంటుంది. ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ సూర్యమండలం వరకు వెళ్తే ఎన్ని వస్తాయమ్మా? చాలా. అంతకాలం పాటు ఆ వంశం వృద్ధి కలుగుతుందని. కన్యాదానము అంటే ఎన్ని జన్మల అదృష్టము కన్యాదానం చేయాలంటే, అంత జన్మల అదృష్టం మనకు అంతకు మించి దక్కాలి అంటే ఒకటి. ఇంకొకటి కూడా ఉందమ్మా ఇందులో, స్త్రీలకి కూడా వివాహం అనంతరం కలత్ర దోషాలు ఉంటూ ఉంటాయి. అంటే అనేక కారణాల రీత్యా విడిపోవటము, లేదంటే ఏదన్నా వెళ్ళిపోయి మళ్ళీ రెండో వివాహమును రకరకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి స్థితి రాకుండా ఉండాలి అన్నా
మాసే జరిగేటువంటి ఒక కళ్యాణంలో ముందుగా అమ్మవారి వైపున కన్యాదాతగా నిలబడి మనం చేసుకోగలిగితే ఆ కన్యాదాన ఫలితం ముందు వచ్చేస్తుంది. తద్వారా వచ్చేటువంటి పుణ్యంతో తర్వాత ఇంటి ఆడపిల్లని కన్యాదానం చేయడం వలన ఈ కలత్ర దోషం కూడా తప్పించబడుతుందమ్మా. అంత యోగ్యత ఉంటుంది. మనకు ప్రతి శ్రవణ నక్షత్రానికి కూడా ఇలా జరిగేటువంటి ప్రదేశాలలో మనం కన్యాదాతలుగా వెళ్ళి కూర్చొని కళ్యాణంలో పాల్గొనడం అనేటువంటిది భవ్యమంగళ యోగం అంటారు దాన్ని. అదొక యోగం కూడా. అటువంటిది రేపు మనకు 3వ తారీఖు శ్రవణ నక్షత్రం ఉంది, జూలై 3. మనకు కాటేదాను చెప్పుకున్నాం మనం. అవునండి. పద్మావతి గోదాదేవి సమేత శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి వారని చెప్పి ఆయన గురించి మనం చెప్పుకుంటూ వస్తే సుమారుగా ఒక 1000 పేజీల పుస్తకం రాయచ్చమ్మా. ఈ 10 సంవత్సరాలలో అక్కడ జరిగినటువంటి వింతలు, అనుభవాలు, ఆనందాలు, ఆయన చూపించినటువంటి లీలలు కానీ ఇవన్నీ రాసుకుంటూ వస్తే 1000 పేజీల పుస్తకం రాసేయచ్చు మనం. అంత అత్యద్భుతంగా జరిగింది. ఆ స్వామివారికి ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు నాడు కళ్యాణం చేస్తారమ్మా. ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు నాడు కళ్యాణం చేస్తారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆడ సంతానం లేదు, మగపిల్లలే ఉన్నారు, మాకు కన్యాదాన ఫలితం లేదు అనుకునేటువంటి వారు, అలాగే ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ కన్యాదానం చేయాలి, కానీ ఏ కారణం చేతనైనా కలత్రదోష ప్రభావం ద్వారా వివాహమైన తర్వాత వారి దంపతుల మధ్యలో ఎక్కడెక్కడ అన్యోన్యం అనేటువంటిది లోపించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి, వివాహానంతరం చక్కటి జీవితం వాళ్ళకి రావాలి అనుకున్నప్పుడు ముందుగానే ఈ అమ్మవార్లకి, ఇటు పద్మావతి అమ్మవారు అటు గోదాదేవి అమ్మవారు ఇద్దరు వైపు కూడా కన్యాదాతలుగా నిలబడి అక్కడ కూర్చొని ఆ కన్యాదానం అనేటువంటిది వీళ్ళ ఒక ద్రవ్య రూపంలో కనుక పూర్తి చేసినట్లయితే ఎక్కడైనా కనుక వీళ్ళకి మాంగళ్య దోషాలు, కలత్ర దోషాలు కనుక ఉన్నట్లయితే ఆ ఆడపిల్లలకి ఆ దోషాలు ఆ క్షణంతో తొలగిపోతాయి. మళ్ళీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏవో కొన్ని జపాలు, పూజలు, శాంతులు చేయించాల్సిన అవసరం ప్రత్యేకంగా ఉండదు. ఈ ఒక్క విధానంతో అవి తొలగిపోతే చక్కగా కన్యాదానం చేసుకోవచ్చు. ఆ తర్వాత పుట్టేటువంటి మనవలతో హ్యాపీగా వీళ్ళ జీవితకాలం ఆడుకోవచ్చు. అటువంటి యోగం అనేటువంటిది బయటికి చెప్పడం కష్టం. ఎందుకు తెలుసా అండి? అది పరమ రహస్యం. పూజలు పునస్కారాలు అక్కర్లేదు. చక్కగా నెలకోసారి దేవాలయంలో జరిగేటువంటి దాంట్లో మీరు మొట్టమొదటి కన్యాదానంగా అమ్మవారిని మీరు చేసి తర్వాత మీ అమ్మాయికి చేయండి, ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా హ్యాపీగా ఉంటారు అన్నప్పుడు ఆ అమ్మాయికి గ్రహదోషాలకి మేము పూజలు పునస్కారాలు చేస్తేనే కదా మాకు బ్రతుకు. ఈ విషయాలు చెప్తే మాకు బ్రతుకుండదు కదండి. కాబట్టి ఉన్న వాస్తవం చెప్తున్నా. ఈ రహస్యాలు రహస్యంగానే ఉంటాయి. కానీ ప్రతిదీ ఒకే రకంగా చూడకూడదండి. వాస్తవం. ఎందువల్లనంటే నీకున్నటువంటి కష్టం భగవంతుడిది ఏదో ఒక రకంగా తీర్చడానికి ఉంటాడు. కానీ నువ్వు ఏం చేయాలి? భగవంతుడికి ప్రీతి అర్థం చేయగలిగితే ఆ కష్టం నుంచి ఆయన బయటపడేస్తాడు వెంటనే. కానీ ఇక్కడ ఒక మనిషి తన ప్రీతి అర్థం చేసినప్పుడు కొన్ని కష్టాలు అనుభవిస్తారు, వెంటనే నీకు ఫలితం రాదు. భగవత్ ప్రీతి అర్థం చేసినప్పుడు కన్యాదాన దోషాలు వెంటనే తొలగిపోతాయి. ఎందుకంటే అక్కడ అన్ని రకాల విధానాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. కన్యాదానం అయిపోయింది ఆల్రెడీ. ఎప్పుడైతే నువ్వు అమ్మవారికి కన్యాదాతగా నిలబడి నువ్వు అయ్యవారి చేతిలో పెట్టావో వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటారు. అదే అన్యోన్యతకి నీ యొక్క కుమార్తెకి వివాహానంతరం ఆ యోగ్యత కలిగేలా భగవంతుడు ఆశీర్వదిస్తాడమ్మా. ఇటువంటి చిన్న చిన్నవి తెలుసుకోవాలి. కాబట్టి ఆ కాటేదాని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చక్కగా స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. ప్రతి శ్రవణ నక్షత్రము. సాధ్యమైనంత వరకు కన్యాదాన భాగ్యం కలగాలి. అలాగే వివాహానంతరము కలత్ర దోషాలు లేకుండా దంపతుల మధ్యలో సుఖంగా ఉండాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా శ్రవణ నక్షత్రం, ప్రతి శ్రవణ నక్షత్రం ఎంత ఖర్చమ్మా మహా అయితే అది దృష్టిలో ఉంచుకొని ప్రతి శ్రవణ నక్షత్రానికి ఎంతమంది అయినా పాల్గొనొచ్చా అండి? ఓపిక. ఆ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం ఎలా అంటే పద్మావతి అమ్మవారి యొక్క అంటే స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పద్మావతి అమ్మవారికి మేము కన్యాదాతలుగా ఉండదలుచుకున్నాము, గోదాదేవి అమ్మవారికి కన్యాదాతలుగా ఉండదలుచుకున్నాము. అలా అనుకొని చక్కగా మీరు చేసేది ఏముండదు అక్కడ. మీరు అక్కడ మీ ఒక్క కృతంగా మీ ద్రవ్యముతో అర్చక స్వామివారులు చేస్తారు. కాకపోతే ఫలితం మనకే వచ్చేది. ఎందువలన అక్కడ జరిగేటువంటి ప్రతి ఒక్క ద్రవ్యము కావచ్చు, ప్రతి ఒక్క విధానము కూడా ఖర్చు మొత్తం కూడా ద్రవ్యాలని కూడా కూర్చున్నటువంటి దాతలే కదా తెచ్చేది, కన్యాదాతలే కదా తెచ్చేది. కాబట్టి ఆ కన్యాదాన ఫలితం ఖచ్చితంగా వీరికి లభ్యమవుతుంది. లభ్యమయ్యి అంతటి యొక్క పుణ్యము సంప్రాప్తమవుతుందమ్మా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆడపిల్లలు ఉండి, ఇందాక మీరు అడిగారు, ఆడపిల్లలు ఉండి
అనేక కారణాల రీత్యా మరి పీటల మీద కూర్చొని కన్యాదానం చేయలేకపోతే పరిస్థితి ఏంటి? ఓకే, ఇక్కడ కూర్చోండి, అక్కడైనా కూర్చొని ఆ రకంగా ఫలితాన్ని పొందండి. దీనివల్ల ఏంటంటే అంటే ఆ రకంగా ఫలితాన్ని పొందినప్పుడు ఉత్తరోత్తర ఆ పిల్లలకి ఆ ఇబ్బంది రాకుండా ఉంటుంది. మనం ఏదైతే ఇబ్బందులు అనుభవిస్తామో ఆ ఇబ్బంది ఏ కారణం చేత కూడా ఆ పిల్లలకి రాకుండా ఉంటుంది. అది అంతకన్నా కావాల్సింది ఉందండి. మన కళ్ళెదురకుండా మన పిల్లలు సుఖంగా లేకపోయినా పర్లేదు కానీ బాధపడడం మనం చూడలేం. ఏదో వాళ్ళకి కష్టమో వాళ్ళ కాయో కష్టమో వాళ్ళు తింటున్నారంటే ఓకే, కష్టపడుతున్నారు వాళ్ళు బాధపడుతున్నారంటే మనకే కదా. కాబట్టి మన కళ్ళెదురకుండా మన తర్వాత కూడా వాళ్ళకి ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి కూడా చక్కగా అవకాశం ఉంది దీనివల్ల. తీసుకొచ్చండి. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర అర్పణం. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో.